వేసవికాలం ఎండలకు ఏ జీవి కూడా మృత్యువాత పడకుండా చూసుకోవాలని కేడీపీఎం హైస్కూల్ హెడ్ మాస్టర్ సుమతిబాయి విద్యార్థులను కోరారు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సంస్థ వ్యూస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో గల కేడీపీఎం విద్యా సంస్థలో పక్షులు వన్యప్రాణుల కోసం నీరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక శీతోష్ణ స్థితి కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, పలువురు విద్యార్థులు కూడా మాట్లాడారు. నా పేరు ఎన్ సుమతిబాయి, కేడీపీఎం హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేస్తుందండి. ఈ చాలా వరకు పిచ్చుకలు అవి కూడా మనకి రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. ఈ సమ్మర్ లో అన్ని మోగ జీవులు అన్నిటికీ కూడా మంచిగా వాటర్ పెట్టడమో, వాటికి ఆహారం అందించడమో చేసినట్లయితే మనం మనతో పాటు మన పర్యావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము. మేము మా ఇంట్లోని పెట్టామండి కంకులు. చాలా చక్కగా పిచ్చుకలు, ఉడతలు, కాకులు అన్ని కూడా వచ్చి వాటితో పాటు వాటికి ఒక ఆహారం, ఒక స్పెషల్ గా ఒక బౌల్లో వాటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా మార్నింగ్ మేము ఏది వండుకుంటే అది ఒక బౌల్లో వేసి వాటికి పెట్టడం జరుగుతుంది. చాలా హ్యాపీగా అవి వచ్చి తింటున్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే అది నేను మాటల్లో చెప్పలేను. అది మేము పర్సనల్ గా ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీకు ఇది అందరికీ కూడా చెప్తున్నాను. దయచేసి ఈ వేసవి కాలంలో ప్రతి ప్రాణికి కూడా మంచి నీరు, ఆహారం అందేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. ఒక మానవుడిగా మనం చేయవలసింది, మనకి జ్ఞానం ఉంది కాబట్టి మోగజీవులన్నిటికీ కూడా వాటి ఒక సర్వైవల్ కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి. నీళ్లు పెట్టాలి, ఎందుకంటే వేసవి కాలంలో పక్షులకు నీళ్లు, ఆహారం దొరకవు కాబట్టి వాటికి రోజు ఆహారం, మంచినీళ్లు మేడపైన అయినా సరే బయటనైనా సరే పెట్టాలి. చెట్లకు నీళ్లు పోయాలి. చెట్లకు నీళ్లు పోస్తే ప్రకృతి ఇంకా అభిచెందుతుంది. సమ్మర్ అనేది మొదలవుతుంది కాబట్టి అందరూ పక్షులకి నీళ్లు వేయండి. సమ్మర్లో మనము అలాగా సమ్మర్ అంటే పక్షులకి ఎక్కడ ఆహారం అనేవి దొరకవు కాబట్టి, నీళ్ళు అనేవి దొరకవు కాబట్టి మన ఇంటి మేడ మీద ఇలాంటి కుండలతో ఇలాంటి గోధుమలు వేసి మంచినీళ్ళు మరియు గోధుమలు వేసి పక్షులకి ఆహారం, నీళ్లను పెట్టండి. మా స్కూల్లో కూడా రోజు ఇలానే చేస్తూ ఉంటాం. అనేక రకాల పక్షులు వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ కూడా కలిపి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఈ యాక్టివిటీ అనేది చేస్తారు. చాలా మంది ఇలాగే వీడియో తీసి ఇలా పక్షులకి ఆహారం పెట్టి మా టీచర్స్ కూడా పెట్టారు. రోజు మా స్కూల్లో ఇలాగే చేస్తూ ఉంటారు. రకరకాల పక్షులు వస్తాయి. సమ్మర్ వస్తుంది కాబట్టి పక్షులకు నీళ్లు వేయండి.